అది 2018 అక్టోబర్ 29 ఉదయం 6:20 AM ఇండోనేషియాలోని జాకర్తా ఎయిర్పోర్ట్ నుండి లయన్ ఎయిర్ ఫ్లైట్ 610 అనే విమానం బయలుదేరింది. ఈ ఫ్లైట్ పినాంగ్ అనే సిటీ ఎయిర్పోర్ట్కి 7:20 AMకి చేరుకోవాలి. అయితే ఫ్లైట్ బయలుదేరిన 2 మినిట్స్కే కొద్దిగా డౌన్ ఫాల్ అయ్యింది. కానీ పైలట్స్ నార్మల్ స్టేజ్కి అయితే తీసుకొచ్చారు. కానీ వారికి అలా ఎందుకు జరిగిందో అర్థం కాలేదు. వారు ప్రయాణిస్తున్నంతసేపు ఫ్లైట్ జర్నీ స్టేబుల్గా లేదు. రిపోర్ట్స్ ప్రకారం కంప్యూటర్ తప్పుడు సెన్సార్ డేటాని అందుకుంటుంది. సరిగ్గా ఫ్లైట్ బయలుదేరిన 12 మినిట్స్కి ఏరోప్లేన్ అక్కడే ఉన్న జావా సీలో క్రాష్ అయింది. ఒక చిన్న తప్పు వల్ల ఈ ఫ్లైట్ క్రాష్ అయింది. మనలో చాలా మందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. సాధారణంగా మనం చూసే ఇండిగో, ఎయిర్ ఏషియా, స్పైస్ జెట్ ఇలాంటి ఎన్నో ఎయిర్లైన్ కంపెనీస్లోని ఫ్లైట్స్లో అన్ని ఫ్లైట్స్ తమ ఓన్ ఫ్లైట్స్ కాదు. ప్యాసింజర్స్ని తీసుకెళ్లే డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఏరోప్లేన్స్ యొక్క ప్రైస్ 100 కోట్ల నుండి 3,000 కోట్ల వరకు ఉంటుంది. సో అంత డబ్బు ఖర్చు పెట్టి ఎయిర్లైన్ కంపెనీస్ ఫ్లైట్స్ని కొనలేవు. కాబట్టి ఏరోప్లేన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ నుండి ప్లేన్స్ని లీజ్కి తీసుకుంటాయి. ఇలా లీజ్కి తీసుకోవడం వల్ల అటు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి ఇటు ఎయిర్లైన్ కంపెనీస్కి ఈక్వల్ బెనిఫిట్స్ ఉంటాయి. వరల్డ్ ఏవియేషన్లో హాఫ్ ఎబోవ్ స్టాండర్డ్ దీన్నే ఫాలో అవుతాయి. అలాగే కొన్ని మాత్రమే పెద్ద కంపెనీస్ ఫ్లైట్స్ని పర్చేస్ చేస్తాయి. ప్రపంచంలో కమర్షియల్ ఏరోప్లేన్స్ని ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్లలో నెంబర్ 1 స్థానంలో బోయింగ్ ఉంటుంది. ఇది అమెరికన్ కంపెనీ. వరల్డ్లో యూజ్ చేసే 40% ఏరోప్లేన్స్ని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. తర్వాత ఎయిర్బస్, ఇది యూరోపియన్ కంపెనీ. ఇది వరల్డ్ యూజ్ చేసే 30% ప్లేన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఇవి రెండే వరల్డ్లో 70% ప్లేన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి. తర్వాత ఎంబ్రేయర్, లాక్హీడ్ మార్టిన్, డజాల్ట్ ఏవియేషన్ ఇంకా మిగతా అన్ని కంపెనీస్ 30% ప్లేన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ నుండి ఇండిగో, స్పైస్ జెట్, ఎయిర్ ఏషియా లాంటి ఎయిర్లైన్ కంపెనీస్ ప్లేన్స్ని లీజ్కి తీసుకోవడం, పర్చేస్ చేయడం లాంటివి చేస్తాయి. బోయింగ్ మరియు ఎయిర్బస్ చాలా పెద్ద కంపెనీస్. వీటి మధ్య పోటీ చాలా ఎక్కువ. ఈ రెండింటిలో ఏ కంపెనీ ఒక బెటర్ ప్లేన్ అండ్ ఫ్యూల్ ఎఫిషియన్స్తో ఉంటే ఎయిర్లైన్ కంపెనీస్ ఆ బెటర్ ప్లేన్ని ఎక్కువగా లీజ్కి తీసుకుంటాయి. సో దీనివల్ల ఇతర కంపెనీకి చాలా లాస్. 2010లో ఎయిర్బస్ A320 అనే తమ ప్లేన్ని అప్గ్రేడ్ చేసింది. A320 మోడల్ అనేది డొమెస్టిక్ ట్రావెల్ అంటే ఓన్ కంట్రీలో ట్రావెల్ చేయడానికి మరియు చాలా నియరెస్ట్ కంట్రీస్కి ట్రావెల్ చేయడానికి వాడతారు. అయితే A320 ఏరోప్లేన్ అప్గ్రేడ్లో మెయిన్గా ఇంజన్ని చేంజ్ చేశారు. ఓల్డ్ A320 ఫ్లైట్ ఇంజన్ కన్నా న్యూ A320 యొక్క ఇంజన్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఈ కొత్త మోడల్ని A320 నియో అని అంటారు. ఈ కొత్త A320 నియో ప్లేన్స్ ముందు వాటి కన్నా 7 to 15% ఫ్యూల్ని సేవ్ చేస్తాయి మరియు వీటిలో దూరం ప్రయాణించే కెపాసిటీ కూడా పెరిగింది. ఇది ఎయిర్లైన్ కంపెనీస్ని అట్రాక్ట్ చేసింది. 2011లో ఎయిర్బస్ 320 నియో ప్లేన్స్కి చాలా ఆర్డర్స్ వచ్చాయి. అయితే సేమ్ A320కి కాంపిటీషన్గా బోయింగ్ 737 అనే ప్లేన్ ఉంది. 2011లో A320 నియోకి అప్రాక్సిమేట్గా 1200 ప్లేన్స్ ఆర్డర్స్ వస్తే బోయింగ్ 737కి 150 ఆర్డర్స్ మాత్రమే వచ్చాయి. సో బోయింగ్ కూడా తమ 737 ప్లేన్ని అప్గ్రేడ్ చేసి A320 నియో కన్నా ఒక బెటర్ ప్లేన్ ఇవ్వాలి అనుకుంది. బోయింగ్ కూడా తమ 737 ఇంజన్ని అప్గ్రేడ్ చేస్తామని అనౌన్స్ చేసింది. కానీ అసలు ప్రాబ్లం ఇక్కడ మొదలైంది. సాధారణంగా ఎయిర్బస్ ప్లేన్ యొక్క గ్రౌండ్ డిస్టెన్స్ ఎక్కువ. సో వాళ్ళు ప్లేన్ ఇంజన్ని అప్గ్రేడ్ చేసి అది ముందు ఇంజన్ కన్నా పెద్దగా ఉన్నా కూడా గ్రౌండ్ డిస్టెన్స్ వల్ల ఏం ఎఫెక్ట్ పడదు. కానీ బోయింగ్ ప్లేన్ గ్రౌండ్ డిస్టెన్స్ తక్కువ. వీళ్ళు ఇంజన్ని అప్గ్రేడ్ చేసి పెద్దగా డిజైన్ చేస్తే అది నేలని తాకుతుంది. సో దీనికోసం బోయింగ్ కంపెనీ 737 ప్లేన్ యొక్క న్యూ ఇంజన్ని పెద్దగా చేసి ఆ ఇంజన్ పొజిషన్ని లైట్గా పైకి జరిపింది. ఇప్పుడు ఇంజన్ టాప్ అనేది కొద్దిగా వింగ్స్ కన్నా పైన ఉంటుంది. కానీ A320 నియో ప్లేన్ ఇంజన్ వింగ్స్ కిందే ఉంటుంది. బోయింగ్ చేసిన ఈ కొత్త మోడల్ని బోయింగ్ 737 మ్యాక్స్ ఏరోప్లేన్ అని పేరు పెట్టారు. బోయింగ్ ఎయిర్బస్ కన్నా కొంచెం పెద్ద కంపెనీ కాబట్టి 2012 నుండి బోయింగ్కి ఎక్కువ ఆర్డర్స్ వచ్చాయి. అయితే 737 మ్యాక్స్కి చిన్న డిఫెక్ట్ ఉంది. 737 మ్యాక్స్ టేకాఫ్ అనేది దాని ప్రీవియస్ వర్షన్ ఓల్డ్ 737 లాగానే అవ్వాలి. కానీ ఇంజన్ డిజైన్ అండ్ ప్లేస్మెంట్ వల్ల ప్లేన్ స్లైడ్గా హయ్యర్ యాంగిల్తో టేకాఫ్ అవుతుంది. ఇది కొంచెం అన్సేఫ్ టేకాఫ్ మరియు లోనున్న ప్యాసింజర్స్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో ఇలా జరగకుండా ఉండడానికి ఏదో ఒకటి చేయాలి. కానీ బోయింగ్ కంపెనీ ఇంజన్ మరియు ఫ్లైట్ డిజైన్లో ఎటువంటి చేంజ్ చేయలేదు. కేవలం అప్వర్డ్ మోషన్ని తగ్గించడానికి సెన్సార్స్ అండ్ సాఫ్ట్వేర్స్ని ఆ ప్లేన్లో ఇన్స్టాల్ చేశారు. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ప్లేన్ అప్వర్డ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ప్లేన్ వెనకాలన్న స్మాల్ వింగ్స్ వీటిని హారిజాంటల్ స్టెబిలైజర్ అంటారు. ఈ స్టెబిలైజర్ టర్న్ అయ్యి ప్లేన్ ముందు భాగాన్ని హై యాంగిల్కి వెళ్లకుండా చేస్తుంది. ఈ సాఫ్ట్వేర్ని మెనూవరింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆగ్మెంటేషన్ సిస్టమ్, షార్ట్గా MCAS అని అంటారు.
నిజానికి ఎంకాస్ అనేది ఫ్లైట్ నడిపే పైలట్స్తో సంబంధం లేకుండా ఆటోమేటిక్గా ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. అలాగే ఈ సాఫ్ట్వేర్ గురించి పైలట్స్కి పూర్తిగా వివరించలేదు. కొందరు పైలట్స్కి అయితే వారు నడిపే ఫస్ట్ 737 మ్యాక్స్ ప్లేన్ కోసం కేవలం 2 hours ఐప్యాడ్ కోర్స్ మాత్రమే ఇచ్చిందంట బోయింగ్ కంపెనీ. ఎలాగో 737 మ్యాక్స్ ఫాస్ట్గా సేల్ అవుతున్నాయి అని బోయింగ్ ఎంకాస్ సాఫ్ట్వేర్ గురించి అంతగా హైలైట్ చేయలేదు. 2018లో చాలామంది యుఎస్ పైలట్స్ గవర్నమెంట్కి 737 మ్యాక్స్ గురించి కంప్లైంట్ ఇచ్చారు. ఆ ప్లేన్ చాలాసార్లు సడన్గా నోస్ డౌన్ అవుతుంది, అంటే ఉన్నట్టుండి నేల దిశగా వెళ్తుందని చెప్పారు. ఇక ఆ టైంలోనే లయన్ ఎయిర్ ఫ్లైట్ 610 అనే బోయింగ్ 737 మ్యాక్స్ ఫ్లైట్ ఇండోనేషియాలోని జాకర్తా నుండి పినాంగ్ సిటీకి వెళ్తుండగా క్రాష్ అయింది. ఆ ఫ్లైట్ ట్రాకింగ్ చూస్తే అది చాలాసార్లు నోస్ డౌన్ అయ్యింది. అలాగే పైలట్స్ దానిని సరిచేయడానికి ప్రయత్నించారు. ఎంకాస్ అండ్ దాని సెన్సార్స్లో ప్రాబ్లం రావడం వల్ల అది కంటిన్యూగా ఫ్లైట్ నోస్ని, అంటే ఫ్లైట్ ముందు భాగాన్ని డౌన్ చేస్తూనే ఉంది. వారికి ఎంకాస్ గురించి పూర్తిగా ఐడియా లేకపోవడం మరో తప్పు. ఈ ప్లేన్ క్రాష్ అయిన కొంచెం దూరంలో సముద్రంలో ఆయిల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో పనిచేసే వర్కర్స్ ఆ క్రాష్ని కల్లారా చూసి చెప్పింది ఒకటే, ఆ ప్లేన్ నోస్ నేల దిశగా, అంటే వర్టికల్గా ట్రావెల్ చేసి క్రాష్ అయిందని. ఈ క్రాష్లో 181 ప్యాసింజర్స్, 8 ఫ్లైట్ క్రూ మెంబర్స్, మొత్తం 189 మెంబర్స్ మరణించారు. ఒక్కరు కూడా సర్వైవ్ అవ్వలేదు. 5 నెలల తర్వాత, అంటే 2019 మార్చ్ 10 రోజు ఇథియోపియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 302, ఇది కూడా బోయింగ్ 737 మ్యాక్స్ ప్లేన్. ఇది ఇథియోపియాలోని అడ్డిస్ అబాబా సిటీ నుండి కెన్యాలోని నైరోబీ అనే సిటీకి వెళ్తుంది. ఈ ఫ్లైట్ టేకాఫ్ అయిన 6 minutes తర్వాత క్రాష్ అయ్యింది. ఈ ఫ్లైట్లోని 149 ప్యాసింజర్స్ మరియు 8 క్రూ మెంబర్స్ అందరూ మరణించారు. ఈ 2 ఫ్లైట్ యాక్సిడెంట్స్లో ఎంకాస్ యాక్టివ్గా ఉందని బోయింగ్ కూడా కన్ఫర్మ్ చేసింది. రిపోర్ట్స్ ప్రకారం ఇథియోపియా ప్లేన్ పైలట్స్ ఎంకాస్ని సరిచేయడం తెలిసినా గానీ ఎంకాస్లో ప్రాబ్లం మరియు దానిని ఆఫ్ చేసేంత టైం లేదు అని రిపోర్ట్స్లో ఉంది. ఇక 2 సంవత్సరాలు బోయింగ్ 737 మ్యాక్స్ ఏరోప్లేన్ని ఆకాశంలోకి వెళ్ళనివ్వకుండా బ్యాన్ చేశారు. బోయింగ్ $20 బిలియన్ ఫైన్ కట్టాల్సి వచ్చింది. దాదాపు 1200 ప్లేన్ ఆర్డర్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఓవరాల్గా బోయింగ్కి $60 బిలియన్ నష్టం వచ్చింది. ఇక తర్వాత ఎంకాస్లో చాలా చేంజెస్ చేశారు. అది ముందులాగా అంత అగ్రెసివ్గా ప్రజెంట్ ఉండదు. అలాగే పైలట్స్కి కూడా చాలా ట్రైనింగ్ ఇచ్చారు. ఎంకాస్ని ఎలా ఆఫ్ చేయాలో అందులో వివరించారు. చాలా ఇన్వెస్టిగేషన్స్ అండ్ టెస్టులు జరిపిన తర్వాత 2021 నుండి మళ్ళీ 737 మ్యాక్స్ ఫ్లైట్స్కి పర్మిషన్ ఇచ్చారు. ప్రస్తుతం మళ్ళీ బోయింగ్ 737 మ్యాక్స్ యొక్క 500 ఏరోప్లేన్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రయాణిస్తున్నాయి. కానీ కొన్ని దేశాలు ఇప్పటికీ 737 మ్యాక్స్ని బ్యాన్ చేశాయి. FAA అంటే ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఏం చెప్పింది అంటే, ముందులాగా ఫ్లైట్ ఉండి అందులో ఏం చేంజెస్ చేయకుండా సేమ్ ఎంకాస్తో ప్రయాణిస్తే మరో 30 సంవత్సరాలలో 15 ఫ్లైట్స్ క్రాష్ అయ్యేవి అని చెప్పింది. కానీ కొత్తగా అప్డేట్ చేయడం వల్ల ప్రస్తుతం ఆ ప్లేన్లో ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఏదైతేనేం 2 కంపెనీస్ మధ్య ఉన్న కాంపిటీషన్ వల్ల వందల ప్రాణాలు పోయాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.